నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజు రోజుకు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 54 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు, నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లలో ఇప్పటి వరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండడం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైలుతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. ప్రజల నుంచి వీటికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ వీటి సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రయాణికుల డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఇటీవలే ఒకేసారి 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తాజాగా మరో 10 వందే భారత్ రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రాబోతున్నారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రైల్వే అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. టాటానగర్ పాట్నా, వారణాసి దేవఘట్, టాటానగర్ బరంపురం, రాంచీ గోడ్డా, ఆగ్రా వారణాసి, హౌరా గయా, హౌరా భాగల్పూర్, పూణే నాగపూర్తో పాటు నాగపూర్ సికింద్రాబాద్, దుర్గ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ విశాఖపట్నం రూట్ కూడా ఇప్పటికే ఖరారైంది. ఇక చూస్తే తాజాగా విశాఖపట్నానికి 3వ వందే భారత్ రైలు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్కు వందే భారత్ ట్రైన్ నడిపే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఇప్పటి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో లేదు. దుర్గ్ విశాఖపట్నం మధ్య దూరం 566 కిలోమీటర్లు. ప్రస్తుతం రాకపోకలు సాగించడానికి 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. వందే భారత్ వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. 6 నుంచి 7 గంటల్లోగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. విజయనగరం జంక్షన్, బొబ్బిలి జంక్షన్, పార్వతీపురం, రాయగడ, ఖండేల్ రోడ్, టిట్లాగఢ్ జంక్షన్, మహాసముంద్, రాయ్పూర్ జంక్షన్, భిలాయ్ మీదుగా
కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్గంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు ఉదయం 6 గంటలకు దుర్గులో బయలుదేరనుంది. మధ్యాహ్నం 1:55 విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక తిరిగి మధ్యాహ్నం 2:50 విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి 10:50 దుర్గు చేరుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏపీ నుంచి బెంగళూరుకు సైతం వందే భారత్ రైలు నడపాలనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.